అండి బహుమతి ఇస్తా. ఇద్దరు ఉన్నారు 12 మందిలో, ఇద్దరు స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో నా ఫ్రెండ్ అని నేను చెప్పాడు. మళ్ళీ ఆంధ్రేయ వచ్చాడుగా, 6 కాకుండా ఆంధ్రేయ పేతురండి, జబదయి కుమారుడు యాకోబు యోహాను, అల్ఫై కుమారుడు మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు. అయిపోయింది. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 12 మంది శిష్యులు ఈజీ అనమాట. చదువు లేని వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ పెట్టబోతున్నాను. ముద్దు గుర్తులు అనమాట. పొల్లారావు ఇల్లు ఎక్కడంటే యాప చెట్టు కాడ 3వ ఇల్లు అండి అని చెబుతారు కదా, అట్లా బైబిల్ కూడా ఈజీగా చెప్పేస్తాను నేను. ఓకేనా? నేర్చుకోవడానికి బ్రదర్స్ అండి, 3 ఫ్యామిలీలు. పేతురు ఆంధ్రేయ ఒక ఇల్లు, జబదయి కుమారులు యాకోబు యోహాను, అల్ఫై కుమారులు మత్తయి యాకోబు. అయిపోయింది. స్నేహితులు ఎవరు? పిలుపు నతనీయేలు. పిలుపు నతనీయేలు అండి, లేదా బర్తలోమై ఇంకో పేరు ఆయన. పిలుపు నతనీయేలు ఫ్రెండ్స్ అండి. ఇంకా 4 ఉన్నారు. 6, 2, 8 అయింది. ఇంకెన్ని ఉండే? 4. తోమా, ఓకేనా, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యోధా, ఇంకొక యోధా ఉన్నాడు, తద్దయి, లెబ్బయి, యోధా. యోధా అనే పేరు కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. కనానీయుడైన ఇస్కరియోతు యోధా, లెబ్బయి అనే, తద్దయి అని 3 పేర్లు ఉంటాయని. యోధా అని గుర్తుపెట్టుకోండి. 4. తోమా చెప్పాలి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యోధా. అయిపోయింది. 4 ఇల్లు అదర్స్ అండి. అయిపోయిందా? ఇతరులు మళ్ళీ చెప్పండి. పేతురు ఆంధ్రేయ, జబదయి కుమారులు యాకోబు యోహాను, అల్ఫై కుమారుడు మత్తయి యాకోబు. వీళ్ళు ఒక ఇంట్లో పుట్టినోళ్ళు. వీళ్ళందరూ కూడా 3 జతలు సేవకు వచ్చారు. వీళ్ళు తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. నతనీయేలు, పిలుపు అండి. ఇంకొక ఇతరులు ఎవరు? తోమా, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యోధా. అయిపోయింది. ఎంత తేలికండి. ఇప్పుడు చూడకుండా చదువుతారండి ఎవరన్నా? పెద్ద బైబిల్ ఫ్రీగా ఇస్తాను అంటే మా ఇంట్లో బైబిల్ ఉంటాయండి. ఫ్రెండ్స్ పిలిచి ఇస్తూ ఉంటారు, ఈ బైబిల్ కొంచెం అయ్యాను. అది ఎవరికి అని అర్థం కాక ఇట్లా చెబుతూ ఉంటాను. ఓకేనా? బైబిల్స్ ఉంటాయి మా ఇంట్లో. ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేదన్న వాళ్ళు ఉంటే కలవండి, ఇస్తాను. చదవటం వచ్చండి, నా దగ్గర బైబిల్ లేదంటే బైబిల్ ఫ్రీగా ఇస్తాను. గుర్తుపెట్టుకోండి. ఓకే, వచ్చిందా? ఏందండి వచ్చేది? 10 లెక్కలు, మిరపకాయల లెక్కలు రావట్లేదు మాకు అంటారా? ఓకేనా? బైబిల్ అందుకే పిల్లల్ని కంఠస్థం చేయించండి, చదవంటారని చెప్పండి పొద్దున్నే. ఇంతకుముందు రేడియో తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రేడియో మీరందరూ ధన్యులండి. రోజు సాయంత్రం కూర్చునేవాళ్ళు, ప్రేమ ద్వారా అనగానే చెవులు ఆడబెట్టేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లు వచ్చినాక అసలు రేడియో అయిపోయిందో, బైబిల్ కూడా అటే పంపించేసాం. బైబిల్ చదవండి. ఓకేనా? మాస్టర్ గారు రాజు గారు చక్కగా చెప్తారు, నాకు తెలుసు. ఎందుకంటే బైబిల్ క్విజుల్లో ఇంకెవరికి ఎవరికి రాదు. ఆయన ఉన్నాడంటే ఇంక ఆయనకే ఫస్ట్. గుర్తుపెట్టుకోండి. బైబిల్ మీరు బాగా చదవాలని ప్రోత్సహించడానికి చెప్తున్నారండి మాస్టర్ గారు, పాస్టర్ గారు. ఓకేనా? 2 ఆయన దగ్గర ఉంటే మీకు బైబిల్ రాలేదంటే ఇంక నేను మా ఊర్లో చెబుతా వెళ్ళి. గుర్తుపెట్టుకోండి. చాలా మీరు మంచిగా చదవండి. అందరూ బైబిల్ చదవండి. బైబిల్ చదవటం రాని వాళ్ళు పిల్లల్ని ప్రతిరోజు ఒక అధ్యాయం చదవమనండి. లేచి పుస్తకాలు చదువురు అంటాం కాదు. బైబిల్ కూడా ఫస్ట్ చదివించండి. బైబిల్ని చదివించాలి. బైబిల్ ఎంత మంచి గ్రంథం అండి మనకి. దాన్ని వదిలేసాం మనం. చదివించండి. 6 సహోదరులు, 2 స్నేహితులు, ఇతరులు 4 అండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామండి కార్యక్రమానికి. కళ్ళు ఎవరైతే మంచిగా మూసి ప్రార్థన చేస్తారో వాళ్ళకు మంచి బహుమతి ఉంటుందండి. ఇది కూడా గిఫ్ట్.